సెప్టెంబర్ నెలలో ఏ ఏ రాసులకు ఎలా ఉందో తెలుసుకుందాం. తను మార్చుకునే రాసులు ఏవో చూద్దాం. గ్రహస్థానాల పరంగా సెప్టెంబర్ నెల చాలా పెద్దదిగా జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఈ నెలలో 3 గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు, సంపదను ఇచ్చే శుక్రుడు, గ్రహాలకు రాకుమారుడైనటువంటి బుధుడు రాశులను మారుస్తారు. దీనివల్ల ప్రపంచంతో పాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం పడుతుంది. బుధుడు కేవలం 21 రోజులు మాత్రమే ఈ రాశిలో ఉంటాడు. అదే సూర్యుడు నెల రోజులు ఉంటాడు. శుక్రుడు ప్రతి 26 రోజులకు రాశిని మారుస్తాడు. వీరు సెప్టెంబర్ నెలలో ఏ రాశిలోకి ప్రవేశిస్తారో తెలుసుకుందాం. బుధుడు కర్కాటక రాశిలో తిరోగమన దిశలో ఉన్న బుధుడు వచ్చే నెల 4వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలోనే రెండోసారి బుధుడు తన రాశిని మారుస్తున్నాడు. 23వ తేదీన కన్యా రాశిలోకి సంచరిస్తాడు. చివరగా అక్టోబర్ 10న తులారాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు. శుక్రుడు సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చే నెల 18వ తేదీన తులారాశిలోకి సంచారం చేస్తాడు. తిరిగి అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలో ఉన్న సూర్యుడు వచ్చే నెల 16వ తేదీన సోమవారం కన్యా రాశిలోకి సంచారం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 17న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ప్రధానంగా లాభపడే రాశులు ప్రధానంగా 6 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. మీనరాశి, ధనుస్సు రాశి, తులారాశి, కన్యా రాశి, సింహరాశి, మేషరాశి వారికి. ఈ 6 రాశుల వారికి సెప్టెంబర్ నెల ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాల్లో అభివృద్ధి, శుభకార్యాలు కలగడానికి సరైన సమయం ఇదే. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులకు మించిన ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా మంచి స్థితిగా నడుస్తుంది. ఈ నెల మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గాల్లోనూ ప్రయాణం చేస్తారు. అనేక గుడులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్లు కలగడానికి ఇదే సరైన సమయం. ఏరియర్స్, మిగిలిపోయిన శాలరీస్ లేదా మొండి బకాయిలు రావడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.